హలో అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై అనదర్ వ్లాగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇవాళ నేను మీకు అమెరికాలో అతిపెద్ద ఎలక్ట్రానిక్ స్టోర్‌కి తీసుకెళ్తున్నాను. అక్కడ నేను ఏం కొంటాను, ఆ స్టోర్‌లో ఏమేమి ఉంటాయి అనేది ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాననమాట. సో, నేనేం కొంటున్నా అనేది వీడియో ఎండ్ వరకు చూడండి. వీడియో ఎండ్‌లో నేను చూపిస్తాను ఏమేమి కొంటున్నా అనేసి. సో, ఫస్ట్ మనం ఎంటర్ అవ్వగానే లేడీస్ కళ్ళంతా కిచెన్ గ్యాడ్జెట్స్ మీద లేదా స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ మీద పడతాయి. ఫస్ట్ ఎక్కడైనా ఆడవాళ్ళకి. సో, అట్లనే నా కళ్ళు కూడా ఫస్ట్ కిచెన్ ఐటెమ్స్ మీద పడ్డదనమాట. సో, నాకు ఎయిర్ ఫ్రైయర్స్ కనిపించినాయి ఎంటర్ అవ్వగానే. సో, ప్రైస్ అయితే $60-70 ఉండే విచ్ ఈజ్ రీజనబులే అనుకోండి. సో, అదైతే ఏం తీసుకోలేదు. అండ్ నెక్స్ట్ పక్కన వచ్చేసి స్కిన్ ఫేషియల్ మసాజర్ ఇలాంటివి ఉండే అనమాట. అండ్ ఒకటి నెక్స్ట్ ఫేస్ మాస్క్ లాగా కూడా ఉండే. సో, అది ఒకసారి ట్రై చేద్దామని చెప్పి నేను ట్రై చేసి చూసిన. చాలా రిలాక్సింగ్‌గా మంచి వైబ్రేట్ ఉండే ఫేస్‌కి పెట్టుకుంటే. మంచి సూదింగ్ ఇచ్చింది. చాలా రిలాక్స్ అనిపించింది. సో, విచ్ ఈజ్ అరౌండ్ $400 అట్లా ఉండే అనమాట దీని ప్రైస్. అండ్ ఫస్ట్ చూయించిన మసాజర్ 300 అట్లా ఉండే. సో, ఇవైతే నేనేం కొనలేదు. జస్ట్ చూడ్డానికి చూసాననమాట. అంటే ఎలా ఉంటాయి ఏంటి అనేది. అండ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇంకేమేమి ఉన్నాయంటే మన ఓన్ హౌస్ ఎవరికైతే ఉంటదో సో, వాళ్ళకి సెక్యూరిటీ పర్పస్ సీసీటీవీ కెమెరాస్ అలాంటివి ఉండే. ప్రైస్ $100-150 నుంచి స్టార్ట్ ఉండే. ఇక్కడైతే రింగ్ అనే బ్రాండ్ అయితే ఫేమస్ అనమాట. చాలామంది అవే యూజ్ చేస్తారు. అండ్ ప్రైస్ కూడా రీజనబులే ఆ రింగ్ అనే బ్రాండ్ అయితే. అండ్ రియల్ డ్రోన్స్ అంటే మామూలుగా మేమైతే ఇండియాలో మా బాబుకి నార్మల్ డ్రోన్ 4000కేమో కొన్నామనుకుంటా. సో, ఇది ఇక్కడ రియల్ డ్రోన్ $99 నుంచి స్టార్ట్ ఉంది. మాకెప్పటి నుంచో కొనాలి అని ఉంది. సో, నెక్స్ట్ సమ్మర్‌లో డెఫినెట్‌గా తీసుకుందాం అనుకుంటున్నాం డ్రోన్‌ని. మా బాబుకి చాలా చాలా ఇష్టం అనమాట డ్రోన్. అండ్ ఇక్కడ ఇవే కాకుండా ల్యాప్‌టాప్స్, ఐఫోన్స్, ఆండ్రాయిడ్ ఫోన్స్ ఇట్లా చాలా రకాలుండే అనమాట. అండ్ ఇవే కాకుండా కెమెరాస్, డీఎస్ఎల్ఆర్స్ ఇవి కూడా ఉండే చాలా రకరకాలు. అవి నాకు పెద్దగా ఐడియా లేదు. అండ్ ఇవి వీడియో రికార్డింగ్ కోసము ఈ గింబుల్ లాంటిది ఇలాంటివి ఉండే. ప్రైస్ అయితే నాకు వర్త్ ఇట్ అనిపించింది. $69.99 అంట విచ్ ఈస్ ఆల్మోస్ట్ $70. సో, నాకు వర్త్ ఇట్ అనిపించింది. అండ్ దాని ఫీచర్స్ కూడా బాగుండే. ఇంకా కొంచెం తెలుసుకొని చెప్తా నెక్స్ట్ టైం నేను స్పెషల్‌గా వాటి కోసమే వీడియో చేస్తా. సో, మేమిక్కడికి ఎందుకొచ్చాము అంటే టీవీ తీసుకుందామని వచ్చామనమాట. సో, మేము ఆన్‌లైన్‌లో చూసుకొని ఇక్కడికొచ్చాము. సో, మేము సోనీ 85 ఇంచెస్ టీవీ కొన్నామనమాట. సో, ఆల్రెడీ 65, 55, 75 వాడాం. సో, ఇప్పుడు 85కి వచ్చామనమాట. సో, టీవీ తీసేసుకున్నాం. ఎందుకంటే ఆన్‌లైన్‌లోనే బుక్ చేసుకొని మేమిక్కడొచ్చి ఇన్ స్టోర్ పికప్ చేసుకున్నామనమాట. మళ్ళీ యూహాల్ ట్రక్ తీసుకొని దాన్ని ఇంటికి తీసుకెళ్లాల్సి ఉంటదనమాట. సో, ఇక్కడ అమౌంట్ పే చేసేసి తీసుకున్నాం. అవే కాకుండా ఇక్కడ ఇంటికి సంబంధించి కిచెన్‌కి సంబంధించి ప్రతి ఒక్కటి ఉంటదనమాట. వాషర్, డ్రైయర్స్ ఇవన్నీ వాషర్స్ అండ్ డ్రైయర్స్ పెద్ద పెద్దవి అంటే కెపాసిటీ వైస్ బట్టి ఉంటాయి. రెఫ్రిజిరేటర్స్, ఎలక్ట్రికల్ స్టవ్స్, మైక్రోవేవ్స్ ఇవన్నీ ఉంటాయి. అంటే మన ఇంట్లో పర్పసే కాకుండా రెస్టారెంట్‌కి యూజ్ అవి కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ. అవే కాకుండా రోబోటిక్ వాక్యూమ్ క్లీనర్స్, మన డైసన్ ప్రొడక్ట్స్ ఉండే, నార్మల్ వాక్యూమ్ క్లీనర్స్ ఉండే. ఇవన్నీ రెఫ్రిజిరేటర్స్ నాకైతే ఎంత నచ్చినాయో. మేము నెక్స్ట్ ఇల్లు కొంటే మాత్రం ఈ రెఫ్రిజిరేటరే తీసుకోవాలి ఇలాంటిది అని నేనైతే ఫిక్స్ అయిపోయినా. నాకైతే ఫుల్ నచ్చింది. దీనికి అంటే ఇంత స్మార్ట్ ఫ్రిడ్జ్ కాకుండా వేరేది ఉండే మా దగ్గర అప్పుడు మేము ఇల్లు తీసుకున్నప్పుడు. సో, నెక్స్ట్ టైం అదే తీసుకోవాలి అనుకున్నా. సో, ఇక్కడ ఓన్ హౌస్ ఉన్న వాళ్ళకైతే ఇలాంటి స్టవ్సే ఉంటాయన్నమాట ఓన్ హౌస్‌లో. క్వాలిటీ అదైతే బాగుంటది. ప్రైజింగ్ అయితే నాకు తెలీదు. ఎందుకంటే ఇల్లు కొన్నప్పుడు ఇన్‌బిల్ట్ వాళ్ళే పెట్టి ఇస్తారు ప్రైస్ ఇంక్లూడ్ చేసి. నాకు అప్పుడెప్పుడు ఎంతకు తీసుకున్నామో తెలీదు. సో, ఇక్కడైతే విచ్ ఈజ్ $1,500, $1,800, $2,000 అట్లా బ్రాండ్‌ని బట్టి ఉండే. అవే కాకుండా ఇట్లా చిన్న మైక్రోవేవ్స్, గ్రిల్స్, బ్లెండర్స్ ఉండే. నింజా బ్లెండర్స్ ఇలాంటివి రకరకాలు కిచెన్‌కి సంబంధించి ఉండే. సో, మేమైతే మాకు కావాల్సింది తీసుకున్నాం. ఇంకా మనతో పాటు పిల్లలొస్తే తెలిసిందే గదా! మా బాబు అయితే పోకీమాన్ కార్డ్స్ కావాలంటే కావాలని జెప్పి, ఇంకా ఆయన పోకీమాన్ కార్డ్స్ ఇక్కడ తీసుకున్నాడనమాట.
సో, మనం గూడా అంతే గదా! చిన్నప్పుడు నేనైతే డెఫినెట్‌గా ఎక్కడికన్నా ఎళ్ళినా అంటే ఏదో ఒకటి కొనుక్కోకుండా మాత్రం ఇంటికొచ్చేదాన్ని గాదు. అది సాధిచ్చే తీరుతుండే. అది చిన్నదైనా, పెద్దదైనా వట్టి చేతులతోనైతే ఇంటికొచ్చేది లేదు. ఈ గేమ్ గుర్తుందా మీకు? చిన్నప్పుడు ఎంతమంది ఆడేటోళ్ళు. ఇండియాలో మనం ఆడేటోళ్ళం గదా! సో, నాకది చూడంగానే ఒక్కసారి ఆడాలి అనిపించిందనమాట. ఇంగ నేను, మా బాబు ఒకసారి ఆల్మోస్ట్ ఒక 10 మినిట్స్ అక్కడనే స్పెండ్ చేసినామనమాట. కంటిన్యూగా ఆడినాం చాలా సేపు. సో, ఇంక ఇక్కడ ఎలక్ట్రానిక్ బ్రషెస్ ఇంకా రకరకాల ప్రతి ఎలక్ట్రానిక్ ఐటెమ్ అయితే ఈ స్టోర్‌లో అవైలబుల్ ఉంటది. మనకి ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసుకొని ఇన్ స్టోర్ పిక్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్ గూడా డైరెక్ట్ ఆన్‌లైన్ చేస్తే గూడా డెలివరీ చేస్తారనమాట. సో, ఇంకా మేము టీవీ మాత్రమే తీసుకున్నాం 85 ఇంచెస్ తీసుకొని, ఇంకా చెకౌట్ జేయడానికి వచ్చామనమాట. సో, మా హస్బెండ్ అక్కడ బిల్ కట్టేసిండు. తర్వాత యూహాల్ తీసుకొని మేము పిక్ చేసుకుంటాం. సో, ఇదండి మా వ్లాగ్. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకేదైనా ఉంటే కామెంట్ చేయండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.